హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ, ఈరోజు ఆంజనేయ జయంతి కదండి, దానికోసం నేను వడల్ని చేస్తున్నాను. ఆంజనేయ స్వామికి వడలు అంటే చాలా ఇష్టం అండి. మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామి జయంతి రోజు ఆంజనేయ స్వామికి ఈ వడలతో మాల చేసి వేస్తారండి. ఏదైనా తీరని కోరిక కోరుకుంటే తీరితే వెంటనే ఈ గారెల్ని మాలగా చేసి వేస్తారు. మీరు కూడా చేయాలంటే చేసి పెట్టండి. ఎలా చేయాలో, ఎంత ఈజీగా చేయాలనేది నేను చూపిస్తాను. 1 గ్లాస్ పప్పుతో ఈ 3 రకాల ప్రసాదాలని ఈజీగా చేసేయచ్చండి. చూసారు కదండి, 1 గ్లాస్ మినపప్పుని తీసుకున్నానండి. పొట్టుతో ఉండే ఈ పప్పును తీసుకున్నాను. ఇలా పొట్టు పప్పు తీసుకుంటే పిండి చాలా ఒదుగుతుందండి. ఇలా ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని చూసారు కదా, ఈ విధంగా నానాక పై ఉండే ఆ పొట్టునంతా తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఈ పొట్టు అంతా తీసేసాక వైట్గా ఉండే పప్పు వస్తుందండి. ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని ఈ పప్పుని నేను గ్రైండర్లో వేసుకోకుండా మామూలుగా రోట్లో వేసి రుబ్బుతున్నానండి. చూసారండి, ఈ విధంగా రోట్లో వేసి రుబ్బితే పిండి చాలా బాగా ఒదుగుతుంది. అలాగే గారెలు చాలా స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా మొత్తం పిండినంతా రుబ్బుకున్నాక వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఈ పిండిని 2 భాగాలు చేసి 2 బౌల్లో వేసుకున్నానండి. ఒకటి తీపిటి వడల కోసం, మామూలు నార్మల్ వడల కోసం వేరేగా. 1 గ్లాస్ మినపప్పుకి 2 భాగాలు చేశాను కాబట్టి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి బియ్యం పిండి పావు గ్లాస్ పడుతుందండి. రెండింట్లో 1/2 గ్లాసు కొంచెం కొంచెం వేసుకున్నాను. ఈ 2 బాగా కలిపి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ముందుగా నేను రుబ్బేటప్పుడు వేసుకోలేదు. ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ని రెండింట్లో వేసుకుంటున్నాను. చెప్పాను కదా, బియ్యం పిండి 1/2 గ్లాస్ పడుతుంది. రెండింట్లో సమానంగా చేసి వేసుకున్నాను. తర్వాత ముందుగా నేను తీపి వడలు వేసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకున్నాను. ఇలా వడల్ని వేసుకుంటున్నాను. తీపిటి వడలు ముందు వేసుకున్నానండి. ఈ విధంగా వడల్ని మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోండి. చూసారు కదండి, నేనైతే ఈ విధంగా వడలను వేస్తున్నాను. నేను వడలు ఏ విధంగా వేస్తున్నాను అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇలా మొత్తం తీపి వడలన్నింటినీ ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తీపిటి వడలు మంచి కలర్లో ఉంటేనే చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఈ విధంగా తీపిటి వడలన్నీ చేసుకున్నాను. ఇలాగే మొత్తం వడలన్నింటినీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా తీపిటి బోండాలని వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న పునుగులు వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకుంటే రౌండ్గా మైసూర్ బోండాల్లా వస్తాయండి. ఈ తీపిటి బోండాలు అలా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నార్మల్ గారెల్ని వేసుకుంటున్నానండి. ఇలాగే మొత్తం గారెలన్నింటినీ వేసుకున్నాను. ఆంజనేయ స్వామికి 3 నైవేద్యాలు పెడుతున్నానండి. మీరు కూడా ఇలాంటి రెసిపీ చేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ పప్పుతో 3 రకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఏవైనా పూజలు, వ్రతాలు ఉండేటప్పుడు తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ నైవేద్యాలు చేయాలనుకుంటాము. అలాంటి టైంలో 1 గ్లాస్ మినపప్పుతో ఇలా 3 రకాల నైవేద్యాలు చేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు. టైం కూడా చాలా కలిసి వస్తుందండి. నేను చేసే ఈ 3 రకాల నైవేద్యాలు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడుతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా 3 రకాల నైవేద్యాలు చేసి పెట్టండి. ఆంజనేయ స్వామికి వడలు అంటే చాలా ఇష్టం అండి. చాలా చాలా బాగుంటాయి కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.